13 ఏళ్లంటే సాధారణంగా ఈ వయసు పిల్లలు అప్పుడే కోచింగ్ సెంటర్లకు క్రికెట్ అకాడమీలకు వెళ్తుంటారు లేదా పోటీ పరీక్షలకు ముందస్తుగానే సిద్ధం అవుతూ ఉంటారు. కానీ అతడు రంజీ క్రికెట్ ఆడేశాడు. అండర్-19 ప్రపంచ కప్ కూడా ఆడేశాడు. మిగిలింది టీమిండియా గడప తొక్కడమే. ఆ దిశగా మొదటి అడుగు అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ వైపు అడుగేశాడు. కానీ అతడు ముంబైకర్ కాదు, బీహారీ. భారత క్రికెట్లో సహజంగా ముంబై డామినేషన్ ఉంటుంది లేదా నార్త్ ఇండియా ప్రభావం కనిపిస్తుంది. కానీ ప్రతిభ ఉంటే ఇవేవి అడ్డుకోలేవు. దీనికి నిదర్శనమే బీహార్ లాంటి వెనకబడిన రాష్ట్రం నుంచి ఇప్పుడు జాతీయ స్థాయిలో పేరు మారుమ్రోగుతున్న వైభవ్ సూర్యవంశీ. 13 ఏళ్ల సూర్యవంశీ భవిష్యత్ క్రికెట్ స్టార్గా పేరు తెచ్చుకున్నాడు. అతడు కష్టపడి క్రమశిక్షణతో ఉంటే ఇది సాధ్యమే. బీహార్ రాష్ట్రం తాజ్పూర్ గ్రామానికి చెందినవాడు వైభవ్ సూర్యవంశీ. 2011లో పుట్టిన ఇతడు 4 ఏళ్ల వయసుకే బ్యాట్ పట్టాడు. దీంతో వైభవ్కు క్రికెట్ అంటే ఆసక్తి ఉందని గమనించిన అతడి తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఏకంగా సొంత మైదానమే సిద్ధం చేశాడు. 2019 నాటికి అంటే 8 ఏళ్ళు వచ్చేసరికి సమస్తీపూర్లోని క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. 2 ఏళ్ల శిక్షణలోనే వైభవ్ బీహార్ అండర్-16 జట్టులోకి ఎంటర్ అయ్యాడు. అంటే 10 ఏళ్లకే 16 ఏళ్ల విభాగంలో ఆడాడు. ఓపెనర్ అయిన వైభవ్ సూర్యవంశీ ఎడమ చేతి వాటం గల బ్యాట్స్మెన్. బౌలింగ్ కూడా వేస్తాడు. ఈ ఏడాదిలోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి వచ్చాడు. 5 మ్యాచ్లు ఆడాడు. తనదైన శైలిలో ఫీల్డర్ల మధ్యలోంచి బౌండరీలు కొట్టడం వైభవ్కు ఉన్న ప్రత్యేకత. వైభవ్ పేరును తాజాగా మెగావేలం షార్ట్ లిస్ట్లో పెట్టింది ఐపీఎల్ మేనేజ్మెంట్. 30 లక్షల బేస్ ప్రైజ్తో పేరును ఎంట్రీ చేయించిన వైభవ్ను ఏ ఫ్రాంచైజీ తీసుకున్నా సంచలనమే. 1988లో 16 ఏళ్ల వయసులో టీమిండియాలోకి వచ్చాడు సచిన్ టెండూల్కర్. ఆ తర్వాత అతడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎవరూ అందుకోలేని రికార్డులను నెలకొల్పాడు. మరి వైభవ్ మరో 2 ఏళ్లకు టీమిండియాలోకి వచ్చినా అది రికార్డే అని చెప్పాలి.